పేర్ని నాని అతని కుమారుడు కిట్టు అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని టీడీపీ నేతలు బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో సరైన నివేదికలు ఇవ్వకుండా సివిల్ సప్లైస్ అధికారులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. మీడియా కథనాల ప్రకారం 7,500 బస్తాల రేషన్ బియ్యం మాయమైతే దానిపై ఎందుకు ఫిర్యాదు చేయలేదో అధికారులను విచారించాలన్నారు. అలాగే వాకలమ్మ గుడి వెనుక ఉన్న ప్రభుత్వ భూముల్లో నుంచి అనుమతులు లేకుండా మట్టిని తీసుకెళ్లారని ఫిర్యాదులో తెలిపారు. వెంటనే అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 708 బస్తాలతో పాటుగా నిన్నటి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి 7,577 బస్తాల పేరు మీద ఎంక్వైరీ చేయాలి. ఇందులో సహకరించినటువంటి అధికారుల మీద కూడా ఆ రోజు అగ్రిమెంట్ చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అప్పటి డిఎస్ఓ, అప్పటి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులని, అలాగే ఇవాల్టి అధికారులని ఏదైతే తిరిగి జనవరిలో అగ్రిమెంట్ చేసుకున్నారో, అగ్రిమెంట్ చేసే నాటికి గోడౌన్లో స్టాక్స్ ఎంత ఉన్నాయో వెరిఫై చేసుకోకుండా అగ్రిమెంట్ చేసినటువంటి అధికారులని, అప్పటి అధికారులని ఇవాల్టి అధికారులను కూడా విచారించి వాళ్ళందరి మీద కూడా తగు చర్యలు చేపట్టవలసిందిగా మేము వాళ్ళకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.